ఇప్పుడు మేజర్ ఇష్యూ అసెంబ్లీలో నడుస్తుంది క్యాస్ట్ సెన్సెస్. నిన్న క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి ప్రధాన చర్చ జరుగుతుంది. నిన్న బయట పెట్టారు క్యాస్ట్ సెన్సెస్ సంబంధించి వివరాలు. మొన్న సాయంత్రం సబ్ కమిటీ బయట పెట్టింది. ఆ సబ్ కమిటీ దాని ప్రకారం 46% బీసీలు ఉన్నారు, హిందూ బీసీలు, 10% ముస్లిం బీసీలు ఉన్నారు అని అంటారు. సో ఇది చూసిన తర్వాత ఈ సమగ్ర కుటుంబ సర్వే అప్పుడు కేసీఆర్ హయాంలో జరిగింది, తర్వాత ఇప్పుడు జరిగిన సర్వే, ఈ రెండింటి మధ్య చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? భారతీయ జనతా పార్టీ అభిప్రాయం ఏంటి ఈ రెండు సర్వేల మీద? ఒక్క మాట చెప్పాలంటే, ఆనాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఒక్కరోజు మొత్తం సర్వే చేయించింది తప్పే, సమగ్రమైనటువంటి సమాచారం లేదు. ఇవాళ కూడా ఈ బీసీ సెన్సెస్ అనేది, కులగణన అనేటువంటిది చట్టబద్ధంగా ఏర్పడ సంస్థ ఆధ్వర్యంలో చేయించాలి తప్ప వీళ్ళేదో అధికారులు పోయినరు రాసుకొచ్చిండ్రు అంటే దీనికి శాంటిటీ ఉంటుందా అండి ఎక్కడైనా? ఒకటి. రెండవది ఏంటంటే, ఇవాళ జనాభా ఎస్సీలలో ఎస్సీలు కావచ్చు, వాళ్ళు ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, వాళ్ళు ఓసీలు కావచ్చు, జనరల్గా జనాభా పెరుగుతూ ఉంటుంది. అది 0.5% పెరుగుతుందా, 1% పెరుగుతుందా, కంటిన్యూగా పెరుగుతూనే ఉంటుంది తప్ప తగ్గేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ఎస్సీల జనాభా పెరిగింది, ఎస్టీల జనాభా పెరిగింది, ఓసీల జనాభా పెరిగింది, బీసీల జనాభా తగ్గిందని చెప్పారు అంటే ఇది ఇంతకంటే మూర్ఖత్వం ఏముంటుందండి? దీన్ని ఎవరు నమ్మాలి చెప్పండి? అయినా రెండవది, ఇవాళ నేను ఒక మాట అడుగుతున్నా, ఇవాళ మైనార్టీలలో బీసీ బి గ్రూపులో ఎన్నడో ఒకనాడు వాళ్ళు బీసీలలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత బీసీ ఈ గ్రూప్ తెచ్చిన తర్వాతనే ముస్లింలకు బీసీలుగా గుర్తించబడడం తప్పు. ఈ రాజశేఖర రెడ్డి గారు బీసీ ఈ గ్రూపు రాకముందే ముస్లింలను ఈబీసీ అది బీసీ ఈ కింద రిజర్వేషన్లు ఇవ్వకముందే కొన్ని కులాలు, ఇప్పుడు దూదే కులాలు లాంటి కులాలు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు ఉండే పేదవాళ్ళంతా కూడా బీసీ బి గ్రూప్లో ఉన్నారు వాళ్ళు. అందుకనే వీళ్ళకు ఒక నిజాయితీ లేదు, చిత్తశుద్ధి లేదు, దానికి ఒక ప్రణాళిక లేదు, ఒట్టుకనే చేస్తాడేటుంటుంది. అసలు బీసీ ఒక కమిషన్ వేసి దానికి ఒక చట్టబద్ధత కల్పించి దానికి కొన్ని బాధ్యతలు ఇచ్చి ఇప్పుడు ఉన్నటువంటి కులాలు ఏంటివి, ఇప్పుడున్న కులాలు ఏంటిది, దాన్ని బట్టి కులగణన చేయాలి. కానీ అది ఏం లేకుండా ఇప్పుడు కులగణన అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే రెండు అవగాహన లేని వాళ్ళు ఏదో వాటిగా మభ్య పెట్టడానికి ఏదో దీని పేరిట డైవర్ట్ చేసుకొని కొద్ది రోజులు గడుపుకునేటువంటి ప్రయత్నం తప్ప వీళ్ళకు నిజాయితీ ఉన్న పద్ధతి కాదు. ఓకే, ఇప్పుడు రెండు ఎక్సర్సైజులు కూడా కరెక్ట్ కాదంటారా? మరి రాహుల్ గాంధీ నిన్న పార్లమెంట్లో మీరు ఉన్నారనుకుంటా, ఆ సమయంలో 90% తెలంగాణలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఉన్నారు, ఇదొక స్కాన్ లాంటిది, దీని ప్రకారం తెలంగాణ మోడల్ వెల్ఫేర్ స్కీమ్స్ దేశం మొత్తం కూడా చేస్తామంటారు. ఆల్రెడీ కర్ణాటకలో చెప్పారు, అక్కడ కంప్లీట్ కాలేదు. బీహార్లో నితీష్ కుమార్ చేశారు, బీహార్ తర్వాత సెకండ్ స్టేట్ తెలంగాణ అయింది. ఒక బీసీ బిడ్డగా మీరు దీన్ని ఎందుకు అప్రిషియేట్ చేయట్లేదు? రేవంత్ రెడ్డి గవర్నమెంట్ చేసిందని. ఇప్పుడు భరత్ అక్కడే ఇప్పుడు నేను అంటున్నా, కులగణన అనేది ఒక మాట భరత్ గారు, నేను చాలా సందర్భాలు చెప్పిన, ఒక రాష్ట్రంలో ఒక కులం బీసీలో ఉంటుంది, అదే కులం ఇంకొక రాష్ట్రంలో ఎస్సీలో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ లంబాడాలు ఉన్నారండి మన దగ్గర లంబాడాలు ఎస్టీ తెలంగాణలో, అదే కర్ణాటక పోతే ఎస్సీ అవుతుంది. రజకులు మన దగ్గర దోబీ పనిచేసే వాళ్ళు రజకులు ఇక్కడ బీసీ, పక్క కర్ణాటక పోతే ఎస్సీ కింద ఉంటారు. ఇవాళ మత్స్యకారులు వేరే స్టేట్లో ఎస్సీలుగా ఉంటారు, మత్స్యకారులు ఇక్కడ బీసీలుగా ఉంటారు. అందుకని ఇవాళ దేశవ్యాప్తంగా ఒక కులం, ఒక వృత్తి, ఒకే కులంలో ఇప్పటికున్న చరిత్ర లేనిది మనకు కనబడతా ఉన్నప్పుడు, ఇవాళ ఇదే లంబాడాలు మహారాష్ట్ర పోతే బీసీలుగా ఉంటారు, మీకు తెలుసు. అలాంటప్పుడు ఏ రాష్ట్రంలో ఏ కులాలు ఏ బీసీలలో ఉన్నాయా, ఎస్సీలలో ఉన్నాయా, ఎస్టీలలో ఉన్నాయా, ఉన్నాయి కాబట్టి ఇప్పుడు వాటిని ఏం మనం మార్చేది లేదు కాబట్టి దాని ప్రకారంగా కులగణన చేసుకుంటే జనాభా వచ్చే ఆస్కారం ఉంటుంది. ఓకే, సో అంటే వీళ్ళకు నిజాయితీగా చిత్తశుద్ధితో ఈ వర్గాలకు లాభం చేయాలనేటువంటి ఉద్దేశంతో చేసినట్టుంటే గిట్లా కాదు కదా చేయాల్సింది.